బాసరా త్రిబుల్ ఐటీ 2025 అడ్మిషన్స్లో భాగంగా మనకు జూన్ 21వ తేదీ లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. మరి లాస్ట్ డేట్ ముగియడంతో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, మనకు ఓవరాల్గా ఎన్ని సీట్లు ఉన్నాయి, కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, ఒక్కొక్క సీటుకు ఎంతమంది కాంపిటీషన్లో ఉన్నారు, మీకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఓవరాల్గా ఈ విషయాల మీద డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓవరాల్గా చెప్పాలంటే ఈసారి భారీగా త్రిబుల్ ఐటీ బాసరకు కావచ్చు, మహబూబ్ నగర్ సెంటర్కి కానీ నోటిఫికేషన్కి సంబంధించి ఓవరాల్గా ఈసారి భారీగా అప్లికేషన్స్ అయితే వచ్చాయనే చెప్పొచ్చు అనమాట. కాంపిటీషన్ అయితే హెవీగా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎస్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, త్రిబుల్ ఐటీకి 20,258 దరఖాస్తులు అని ఈరోజు మనం వచ్చినటువంటి ఒక ప్రకటన అయితే చూస్తున్నాం. ఆర్జీవికేటీ బాసరా, మహబూబ్ నగర్ కేంద్రాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసిందని వీసీ అయితే ప్రకటించారు. మొత్తం 20,258 దరఖాస్తులు అయితే అందాయని తెలిపారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం జూలై 4న తుది జాబితా అయితే విడుదల చేస్తామని వెల్లడించారు. జూలై 7న మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రవేశాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. సో ఏది ఏమైనా మనకు లాస్ట్ డేట్ ముగియడంతో భారీగా అప్లికేషన్స్ అయితే వచ్చాయి. 20,258 దరఖాస్తులు అయితే వచ్చాయి. కాకపోతే మనకి ఇక్కడ ఐఐటి బాసరా ఎన్ని సీట్లు ఉన్నాయి, అలాగే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మహబూబ్ నగర్ కేంద్రాలలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది చూసుకున్నట్టయితే ఐఐటి బాసరాకు సంబంధించి 1,500 సీట్లు ఉన్నాయి. మహబూబ్ నగర్ కేంద్రానికి సంబంధించి 180 సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఓవరాల్గా 1,680 సీట్లు ఉన్నాయి. వచ్చిన అప్లికేషన్స్ 20,258. సో ఇక్కడ మనం ఒక్కొక్క సీటుకు ఎంతమంది కాంపిటీషన్లో ఉన్నారు అనేది చూసుకున్నట్టయితే ఖచ్చితంగా 12 మంది దాకా కాంపిటీషన్లో ఉన్నారు. ఈ కాంపిటీషన్ అనేది హెవీ కాంపిటీషన్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఈసారి సీట్లు కూడా పెంచడంతో భారీగా అప్లికేషన్స్ కూడా పెరిగాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే. పోయిన సంవత్సరంలో ఒక ఐఐటి బాసరా మనకు మాత్రమే ఒకటే కేంద్రంగా ఉండేది కాబట్టి సో అప్లికేషన్స్ కూడా దానికి తగ్గట్టుగా వచ్చాయి. ఈసారి ఐఐటి బాసరాలో కొన్ని సీట్లు పెంచుతూ అదేవిధంగా కొత్తగా మహబూబ్ నగర్ సెంటర్ను కూడా మనకు అందుబాటులోకి తీసుకొని రావడంతో సీట్లు కూడా పెంచారు, అప్లికేషన్స్ కూడా భారీగా వచ్చాయి. అందుకు ఒక్కొక్క సీటుకు గాను 12 మంది కాంపిటీషన్లో ఉన్నారు. అంత ఆషామాపిగా అయితే ఎవరికి సీట్ అయితే రాదు. ఇక్కడ ఖచ్చితంగా మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఉన్నాను, లేదా నాకు స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఎన్సీసీ ఉన్నాయి అంటే కుదరదండి. దానికి స్పెషల్ కేటగిరీలో కూడా దానికి సంబంధించినటువంటి మెరిట్ సర్టిఫికెట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. ఇక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరినటువంటి వాళ్ళకి 24 మార్కులు యాడ్ చేస్తారు. ప్రతి సబ్జెక్ట్ నుంచి 4 మార్కులు యాడ్ అవుతాయి. అందులో 24 మార్కులు యాడ్ అయినా కూడా మీకు ఖచ్చితంగా ఒక 565 పైన ఉన్నటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా సీట్ వస్తుందని చెప్పవచ్చు అనమాట. ఓవరాల్గా ఇదే అండి ఐఐటి బాసరాకు లాస్ట్ డేట్ మిగడంతో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎంతమంది కాంపిటీషన్లో ఉన్నారు, ఒక్కొక్క సీటుకి మీకు ఎన్ని మార్కులు ఉంటే సీట్ వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.